లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ప్రస్తుత ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరొక నియోజకవర్గం పిఠాపురం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. 2019లో ఆయన 2 చోట్ల ఓడిపోయారన్న సింపతి ఉంది. ఇక సినీ గ్లామర్ ఆయనకు ప్రధానంగా కలిసొచ్చే అంశం. పిఠాపురం మెగా అభిమానులు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావటం మరొక అడ్వాంటేజ్గా మారింది. మాజీ ఎమ్మెల్యే వర్మ సహకారం పవన్కు మరో ప్లస్ పాయింట్. ఈసారి పవన్ గెలుపు ఖాయమని ఆర్టీవీ స్టడీలో తేలింది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలనుకున్న రాజకీయ పార్టీకి తూర్పుగోదావరి జిల్లా చాలా కీలకమైన జిల్లాగా ఉంటుంది. ఇక్కడ 19 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 19 నియోజకవర్గాల్లో 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 19 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ 10 నియోజకవర్గాల్లో, వైసీపీ 5 నియోజకవర్గాల్లో, జనసేన పార్టీ 3 నియోజకవర్గాల్లో, బీజేపీ 1 నియోజకవర్గంలో విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నాయి. తెలుగుదేశం కూటమి మొత్తంగా 14 నియోజకవర్గాల్ని కైవసం చేసుకోబోతుంది. వైఎస్ఆర్సీపీ కేవలం 5 నియోజకవర్గాలకే పరిమితం అవుతుంది. ఇక నియోజకవర్గాల వారీగా విజేతలను చూస్తే తునిలో వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా విజయం సాధించబోతున్నారు. ప్రతిపాడులో పరువుల సత్యప్రభ విజయాన్ని సాధించబోతున్నారు. పిఠాపురంలో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ విజయాన్ని అందజేయబోతున్నారు. కాకినాడ రూరల్లో పంతం నానాజీ జనసేన పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నారు. ఇక కాకినాడ సిటీలో కొండబాబు తెలుగుదేశానికి విజయాన్ని ఇస్తున్నారు. రామచంద్రపురంలో వాసంశెట్టి సుభాష్ తెలుగుదేశానికి విజయాన్ని అందిస్తున్నారు. ముమ్మిడివరంలో దాట్ల సుబ్బరాజు తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. అమలాపురంలో ఆనందరావు తెలుగుదేశానికి విజయాన్ని ఇస్తున్నారు. రాజోలులో గొల్లపల్లి సూర్యారావు వైసీపీ విజయ కేతనాన్ని ఎగరవేస్తున్నారు. పి గన్నవరంలో గిడ్డి సత్యనారాయణ జనసేన పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. కొత్తపేటలో చిర్ల జగ్గిరెడ్డి వైసీపీ పార్టీ విజయకేతనాన్ని ఎగరవేయబోతున్నారు. ఇక వేగుళ్ల జోగేశ్వరరావు మండపేటలో తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తున్నారు. రాజానగరం వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది. జక్కంపూడి రాజా ఇక్కడి నుంచి విజయం సాధిస్తున్నారు. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసు తెలుగుదేశం పార్టీ తరఫున విజయకేతనాన్ని ఎగరవేస్తున్నారు. రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరి, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. రంపచోడవరంలో నాగులపల్లి ధనలక్ష్మి వైసీపీ పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లా ఫలితం. తూర్పుగోదావరి జిల్లా తర్వాత విశాఖ జిల్లా ఫలితం ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి చూద్దాం. చాలా కీలకమైన జిల్లా విశాఖ జిల్లా. విశాఖ జిల్లాలో ఎవరు విజేతలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.